గుంటూరు జిల్లా నుండి తెచ్చిన నకిలీ విత్తనాలు ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల కేంద్రంగా అమ్ముతూ అమాయక రైతులను మోసం చేస్తున్న కేటగాళ్లు గుట్టు విప్పిన ఖమ్మం జిల్లా పోలీస్ శాఖకు ప్రశంసలు లభించాయి. ఒక పక్క ప్రభుత్వం నకిలీ విత్తనాల పట్ల సీరియస్ గా ఉన్న అవి పట్టించుకుని దళారులు ఏకంగా ఒక పెద్ద నెట్వర్క్ ని ఏర్పాటు చేసుకోవడం పోలీసు అధికారుల విచారణలో తేలింది. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రేపల్లెవాడ గ్రామంలో కల్లూరు మండల కేంద్రంలో 15 లక్షల రూపాయలు విలువ చేసే 5 క్వింటాల 64 కేజీల నిషేధిత బీటీ విత్తనాలు ఏజెంట్లు రైతులకు విక్రయిస్తుండగా పోలీసులు దాడులు నిర్వహించి నకిలీ బీటీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. నకిలీ బీటీ విత్తనాలు సరఫరా చేస్తున్న 9 మంది వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టుకున్న బీటీ విత్తనాలను ఏన్కూరు పోలీస్ స్టేషన్లో ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్, వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా సిపి సునీల్ దత్ మాట్లాడుతూ నకిలీ బీటీ పత్తి విత్తనాలు తయారు చేస్తున్న ఏజెంట్లపై పోలీసులు నిఘా పెట్టడం జరిగిందని, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలించి ఏజెంట్ల ద్వారా సరఫరా చేస్తుండగా ఏన్కూరు మండలం రేపల్లెవాడ గ్రామం సమీపంలో పోలీసులు దాడులు నిర్వహించి నకిలీ విత్తనాలను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. ఈ 9 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఎక్కడైనా చీట్ చేయడానికి వాళ్ళకి ప్రయత్నానికి వాళ్ళే స్టాప్ చేయడం జరిగింది. ఈ విషయంలో గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా కమిషనరేట్లో టాస్క్ ఫోర్స్ టీమ్స్ కూడా ఆల్రెడీ ఫామ్ చేయడం జరిగింది. టాస్క్ ఫోర్స్ టీమ్స్లో లోకల్ SHOs, మండల్ లెవెల్లో అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళ అందరూ కొన్ని రోజుల నుంచి షాప్స్కి చెకింగ్, లోకల్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్, ఫార్మర్స్కి అవేర్నెస్ అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు నా తరఫు నుంచి జనాలకి, రైతులకి ఒక విజ్ఞప్తి ఉన్నాయి. వాడే ఈ సూచనలు మీకు కూడా ఎక్కడైనా ఎవరైనా బయట నుంచి రాత్రి వచ్చి సీడ్స్ సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తే రేపు వాళ్ళే ఇమీడియట్గా సేల్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ దగ్గర ఏం సర్టిఫికేట్ ఉండదు, ఏదైనా బ్రాండ్ ఉండదు, ఇది ఫేక్ సీడ్స్ ఉంటుంది, స్పూరియస్ సీడ్స్ ఉంటుంది. ఎట్లయినా ఎవరైనా ఏజెంట్స్ లోకల్గా పెట్టిన బయట వాళ్ళ విదౌట్ రిజిస్ట్రేషన్, విదౌట్ అప్రూవ్డ్ అన్ఆథరైజ్డ్ డీలర్స్ ఉంటారా, వాళ్ళైతే సీడ్ పర్చేజ్ చేయొద్దు. లూజ్ సీడ్స్ ఎక్కడైనా పర్చేజ్ చేయొద్దు. అన్బ్రాండెడ్ సీడ్స్, తర్వాత సీడ్స్ ప్యాక్డ్ ఇన్ నార్మల్ ప్యాకెట్స్లో విదౌట్ బ్రాండ్, ఇది ప్రాపర్ బ్రాండ్ సర్టిఫికేషన్ లేకుండా కొన్ని పాలిథిన్ కవర్లో ప్యాక్ చేసి సేల్ చేస్తారు. అట్లా ఎవరైనా మీకు సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తే మీరు పోలీస్కి, అగ్రికల్చర్ ఆఫీసర్స్కి, టాస్క్ ఫోర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్ ఆఫీసర్స్కి ఇచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాం. అందరికీ ఇక్కడ సీడ్కి ఇప్పుడు అవకాశం అందరికీ అవసరం. ఎందుకంటే ఇప్పుడు మనకు సీజన్ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. సో గవర్నమెంట్ తరఫు నుంచి సీడ్స్ అవైలబిలిటీ అన్నీ ఉన్నాయి. ఇక్కడైనా ఇష్యూ అయితే అధికారులకి, అగ్రికల్చర్ ఆఫీసర్స్కి, పోలీస్కి, రెవెన్యూ అధికారికి ఎవరైనా దృష్టిలో తీసుకొస్తే ఫార్మర్స్కి హితంలో గవర్నమెంట్ కంటిన్యూస్గా పనిచేస్తుంది. ఇందులో మీకు ఎవరైనా ఇట్లా సీడ్ చేస్తే ఫార్మర్స్ కూడా కొంతమంది తక్కువ రేట్లో వచ్చి ఇది ఓపెన్ సీడ్స్, లూజ్ సీడ్స్ ఉన్నాయి, వాళ్ళు యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే తక్కువ రేట్లో వస్తాయి. ఇందులో ఫార్మర్స్కే లాస్ అవుతుంది. ఎందుకంటే లూజ్ సీడ్స్ అయితే ప్రాపర్ వెరిఫైడ్ ఉండదు, టెస్టింగ్ ప్రాపర్ ఉండదు, అప్పుడు క్రాప్ లాస్ అవుతుంది, ఫెయిల్ అవుతుంది, క్రాప్ తక్కువ ప్రొడక్షన్ అవుతుంది. మీకు టోటల్ మీరు ఇది క్రాప్ ఉన్నప్పుడు బయట నుంచి డబ్బు తీసుకొని ఉంటున్నారా, డెప్ట్ కూడా అవుతుంది. తర్వాత ఇన్వెస్ట్మెంట్ మీద ఏదైనా పెట్టి అది కూడా లాస్ అవుతుంది. మీకు ఒక టోటల్ సీజన్కి